ఫారోలు, పిరమిడ్లు, ఆ శక్తివంతమైన దేవతలు, అబ్బా! ప్రాచీన ఈజిప్టంటేనే మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరిచే ఒక అద్భుతం. కరెక్టే కదా? అయితే ఇంత గొప్ప నాగరికత అసలు ఎలా మొదలైంది? ఈ ఒక్క ప్రశ్నకు మనకు రెండు వేర్వేరు కథలు సమాధానంగా దొరుకుతున్నాయి. పదండి, ఈరోజు మనం ఆ రెండు కథల లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభంగా దొరకదు. ఇది కేవలమేదో చరిత్ర పుస్తకంలో చదివేసి తెలుసుకునే విషయం కాదు. దీనికి చాలా పొరలున్నాయన్నమాట. ఆ పొరల్ని ఒక్కొక్కటిగా విప్పుతూ అర్థం చేసుకోవాలంటే మనం రెండు చాలా భిన్నమైన సాక్ష్యాలను చూడాలి. ఒకవైపు మన ముందున్నది పురావస్తుశాస్త్రం, అంటే రాళ్ళు, మట్టి, శిథిలాలు చెప్పే కథ. ఇక మరోవైపు చూస్తే మన దగ్గర బైబిల్ గ్రంథముంది. ఇది ప్రజల గురించి, వాళ్ల ఉద్దేశం గురించి, వాళ్ల మూలాల గురించి చెప్పే కథ. మరి ఈ రెండు కథలు ఒకేచోట కలుస్తాయా, లేక వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తాయా? తెలుసుకుందాం. సరే, ముందుగా మనం పురావస్తు ఆధారాల వైపు చూద్దాం. అంటే రాళ్లు చెప్పే కథ. ఈ కథ మనకు చెప్పేది పుస్తకాలు కాదు, సాక్షాత్తు నేల నుండి తవ్వితీసిన శిథిలాలు, మన కళ్ల ముందు నిలబడియున్న పురాతన కట్టడాలు. ఈ టైంలైన్ని ఒక్కసారి గమనిస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈజిప్ట్ అనే మహాసామ్రాజ్యం రాత్రికి రాత్రి పుక్కురాలేదు. ఇది కొన్ని వేల సంవత్సరాల ప్రయాణం. చిన్న చిన్న పల్లెటూళ్లలాంటి సెటిల్మెంట్స్ దగ్గర మొదలై నైలు నది ఒడ్డున నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఎదుగుతూ చివరికి ఒక అఖండ సామ్రాజ్యంగా ఎలా మారిందో చూడండి. దీన్ని చూడండి, ఇదే నార్మర్ ప్యాలెట్. దీన్ని మనం ఈజిప్ట్ దేశానికి బర్త్ సర్టిఫికెట్ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కేవలం ఒక అందమైన కళాఖండం మాత్రమే కాదు, అప్పటి వరకు విడివిడిగా ఉన్న రెండు రాజ్యాలను ఒకే ఒక్క రాజు ఒకే కిరీటం కిందికి ఎలా తీసుకొచ్చాడో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న ఒక చారిత్రక పత్రమిది. 23 లక్షలు. ఏంటి ఈ నంబర్ అని ఆలోచిస్తున్నారా? ఇది గిజాలోని ఆ గ్రేట్ పిరమిడ్ కట్టడానికి వాడిన రాళ్ల సంఖ్య. ఒక్కసారి ఆలోచించండి, 23 లక్షల రాళ్ళు. ఈ ఒక్క సంఖ్య చాలు ఆ కాలంలో వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యం, వాళ్ల ప్లానింగ్, వాళ్ల శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవడానికి. ఇది నిజంగా మన ఊహ కూడా అందని ఒక అద్భుతం. సరే, ఇక్కడే మనందరి మెదడులో ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. ఇంత పెద్ద పిరమిడ్లనసలు ఎవరు కట్టారు? ఏలియన్సా, లేపతే లక్షలాది మంది బానిసలా? దీనికి పురావస్తుశాస్త్రం చాలా స్పష్టమైన సమాధానం ఇస్తోంది. ఆ పిరమిడ్ల దగ్గర దొరికిన కార్మికుల గ్రామాలు ఏం చెప్తున్నాయంటే వాళ్లు బానిసలు కాదు, వాళ్లు మంచి నైపుణ్యమున్న, జీతారు తీసుకుని గౌరవంగా బతికిన పనివాళ్లు. సో ఆ ఏలియన్స్ కథలకి, బానిసల కథలకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఇప్పటిదాకా మనం రాళ్ళు, శిథిలాలు చెప్పిన కథ విన్నాం కదా. సరే, ఇప్పుడు మన దృష్టిని మరోవైపుకి మళ్ళిద్దాం. వేల సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా నిలిచి ఉన్న ఒక గ్రంథం వైపు. మరి ఈజిప్టు ప్రజల మూలాల గురించి బైబిల్ ఏం చెప్తోంది? బైబిల్ చెప్పే కథ ప్రకారం ఈజిప్ట్ మూలమనేది ఒక కుటుంబంతో మొదలైంది. చాలా స్పష్టంగా చెప్తోంది. జలప్రలయం తర్వాత నోవహు కుమారుడు హాము, ఆ హాము కుమారుడు మిస్రాయిం, ఆ మిస్రాయిం వారసులే ఈజిప్ట్స్ దేశాన్ని స్థాపించారు. అంటే ఇది వేర్వేరు ప్రాంతాలు కలవడం వల్ల ఏర్పడిన దేశం కాదు, ఒకే కుటుంబ వంశం నుండి పుట్టిన దేశమన్నమాట. మరి ఈ వంశవృక్షానికి ఆధారమెక్కడుంది? ఇదిగో ఆదికాండంలోని ఈ వచనంలోనే ఉంది. ఇది హాము కుమారుల్లో ఒకరిగా మిస్రాయిం పేరుని చాలా స్పష్టంగా చెప్తోంది. దీని ద్వారా బైబిల్ ఈజిప్ట్ మూలాన్ని ఒక స్పెసిఫిక్ వ్యక్తికి, వంశానికి ముడిపెడుతోంది. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. బైబిల్లో మిస్రాయిం అనేది కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, అది ఈజిప్ట్ దేశానికి, అక్కడి ప్రజలకున్న అసలైన హీబ్రూ పేరు. అంటే ఒక వ్యక్తి పేరు మీద నుంచే ఒక జాతి, ఒక దేశం ఎలా పుట్టిందో చెప్పడానికి బైబిల్ ఈ పదాన్ని వాడుతోంది. ఓకే, ఇప్పటివరకు మనం రెండు వేరువేరు కథలు విన్నాం. ఒకటి రాళ్లు చెప్తున్న కథ, రెండోది గ్రంథం చెప్తున్న కథ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. అసలు ఏం కనిపిస్తుంది? ఇవి రెండూ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయా, లేకపోతే రెండూ కలిసి ఒకే పెద్ద చిత్రాన్ని పూర్తి చేస్తున్నాయా? ఈ పట్టికను ఒక్కసారి చూడండి. చెప్పే మాటలు వేరుగా ఉండొచ్చు, కానీ రెండు కథల్లోనూ ఒకే రకమైన పద్ధతి కనిపిస్తోంది కదా. బైబిలేమో కుటుంబాల నుండి దేశం ఏర్పడింది అంటోంది. పురావస్తు శాస్త్రమేమో చిన్న చిన్న సమూహాలు కలిసి రాజ్యంగా మారాయి అంటోంది. అంటే రెండింటిలోనూ మూలసూత్రం ఒకటే,
చిన్న చిన్న భాగాలు కలిసి ఒక పెద్ద రాజ్యంగా మారడం. అంతేకాదు, ఈ రెండు కథలు కేవలం పక్కపక్కన ప్రయాణించడమే కాదు, కొన్ని ముఖ్యమైన పాయింట్స్ దగ్గర అవి ఒకదానినొకటి కలుసుకుంటాయి. మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, బైబిల్లో చెప్పిన కొన్ని విషయాలకి, పురావస్తు ఆధారాలకి మధ్య చాలా బలమైన సంబంధాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, బైబిల్లో చూస్తే అబ్రహాము, యోసేపు లాంటి చాలా ముఖ్యమైన వ్యక్తుల జీవితంలో కీలకమైన సంఘటనలు జరిగింది ఈజిప్టులోనే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, సరిగ్గా అదే కాలంలో ఈజిప్ట్లో ఆసియాటిక్స్ అని పిలువబడే సెమిటిక్ ప్రజలు నివసించేవారని ఈజిప్షియన్ రికార్డులే చెప్తున్నాయి. ఇది బైబిల్ కథనానికి చారిత్రక బలాన్నిచ్చే అంశం. దేనికి ఒక బలమైన పురావస్తు ఆధారం కావాలంటే మనం అవారస్ అనే ఈ ప్రదేశం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఇల్లు, సమాధులు అచ్చమైన ఈజిప్షియన్ స్టైల్లో లేవు, అవి వేరే ప్రాంతం వాళ్ళవి. బైబుల్ చెప్పినట్టుగా ఈజిప్ట్లో పెద్ద సంఖ్యలో విదేశీయులు అంటే సెమిటిక్ ప్రజలు నివసించారని చెప్పడానికి ఇది ఒక గట్టి పరోక్ష సాక్ష్యంలా నిలుస్తుంది. సరే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. కాని ఇప్పుడు మనం ఈ రెండు కథల మధ్య ఉన్న అతిపెద్ద, అత్యంత క్లిష్టమైన సవాల్ దగ్గరికొచ్చాం. అదే నిర్గమకాండం. బైబిల్లోని అతి ముఖ్యమైన సంఘటనకు పురావస్తు ఆధారాలేమైనా ఉన్నాయా? ఇది నిజంగా చాలా కీలకమైన ప్రశ్న. ఆలోచించండి, లక్షలాది మంది బానిసలు ఒకేసారి ఒక దేశాన్ని వదిలి వెళ్ళిపోతే, వాళ్ల యజమానులైన ఈజిప్షియన్లు దాని గురించి తమ రికార్డుల్లో ఒక్క మొక్క కూడా ఎందుకు రాయలేదు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే చాలా పెద్ద చిక్కుముడి విడిపోయినట్టే. దీనికి సమాధానం ఆధారం లేకపోవడంలో కాదు, అసలు వాళ్లు రికార్డులు ఎలా రాసేవాళ్లు అనే పద్ధతిలోనే ఉంది. చూడండి, ఈజిప్టు ఫారోలు తమను తాము దేవుళ్లుగా భావించుకునేవాళ్లు. వాళ్లు చెక్కించిన శాసనాలు చరిత్రను చెప్పడానికి కాదు, వాళ్ల ప్రచారం కోసం. అందుకే అవి కేవలం వాళ్ల విజయాలని మాత్రమే ఘనంగా చాటుతాయి, అపజయాలను, అవమానాలను కాదు. ఇప్పుడు ఈ లాజిక్తో ఆలోచిస్తే, తమ కింద పనిచేసే లక్షలాది మంది బానిసలు ఒకేసారి తమను ధిక్కరించి వెళ్ళిపోవడమనేది ఏ ఫారోకైనా తీవ్రమైన అవమానం. అలాంటి అవమానకరమైన సంఘటనను ఏ రాజైనా తన కట్టడాల మీద గొప్పగా చెక్కించుకుంటాడా? అస్సలు చెక్కించుకోడు. అందుకే ఈజిప్షియన్ రికార్డులలో ఈ విషయం గురించి నిశ్శబ్దం ఉండటం ఆశ్చర్యం కలిగించదు. నిజానికి అదే మనం ఊహించాల్సిన విషయం. అయితే ఇక్కడే ఒక కీలకమైన పరోక్ష సాక్ష్యం మన ముందుకొస్తుంది. అదే ఈ మెర్నెప్టా స్టీల్. ఇది నిర్గమకాండం జరిగిందని నేరుగా చెప్పదు, కాని నిర్గమకాండం జరిగిందని చెప్పబడుతున్న సమయం తర్వాత కొద్ది కాలానికే ఇస్రాయేలు అనే పేరుతో ఒక ప్రజల సమూహం కనాను దేశంలో ఉందని ఒక ఈజిప్టు ఫారో స్వయంగా తన శాసనంలో రాయించుకున్నాడు. ఇది బైబిల్ కథనానికి ఎంతో చారిత్రక బలాన్నిస్తుంది. చివరిగా ఈ రెండు కథల మధ్య ఉన్న సంబంధాన్ని ఈ ఒక్క మాటతో అద్భుతంగా చెప్పచ్చు. పురావస్తు శాస్త్రం మనకు ఈజిప్ట్ ఎలా కట్టబడింది అని చూపిస్తుంది, కాని బైబిల్ మనకు దాన్ని ఎవరు కట్టారో, వాళ్ళు ఎక్కడ్నుండి వచ్చారో చెబుతుంది. ఒకటి ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు సమాధానమిస్తే, మరొకటి ఎవరు, ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరి ఈజిప్ట్ గురించి చెప్పే ఈ రెండు కథలు ఒకదానికొకటి వ్యతిరేకమైనవా, లేక ఒకదానికొకటి పూరించుకునేవా? బహుశా పూర్తి చిత్రాన్ని చూడాలంటే మనకు రాయి చెప్పే కథ కావాలి, అలాగే గ్రంథం చెప్పే కథ కూడా కావాలేమో. ఆలోచించండి.